బయట మన అందరి ఫేవరెట్ అనుష్క. సో అనుష్క గురించి మాట్లాడుకుంటే లైక్ మనం పార్ట్ 1 లో చూస్తే అసలు ఒకటే ఆ మొదక చీరలో ఒక డిగ్లామర్డ్ గా కనిపించారు. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం మొన్న చూస్తే కనుక అసలు ప్రోమో రిలీజ్ చేసినప్పుడు అసలు పోల్చుకోలేము అసలు, నిజంగా దేవసేనే. సో తన మేకప్ తన టైప్ గురించి అది యాక్చువల్లీ అనుష్కాదిను తమన్నాది కుంతల రాజ్యంలోకి వస్తుందండి. సో ప్రశాంతి డిజైన్ చేసింది. బట్ అంటే చెప్పాలంటే తను జనరలీ చాలా బ్యూటిఫుల్ గర్ల్. సో తను ఆ డీగ్లామరైజ్డ్గా చూపించడానికి మేము చాలా కష్టపడ్డాం. బికాస్ అందంగా చూపించడం ఈజీయే, అందమైన పిల్లని అందంగా చూపించడం ఈజీయే. ఆ డీగ్లామరైజ్డ్గా చూపించేది మాకు యాక్చువల్లీ పెద్ద ఛాలెంజ్. బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ డీగ్లామరైజింగ్ హర్, ఇట్ వాజ్ ఆల్సో దట్ ఓల్డ్ లుక్. అండ్ మెయిన్ అది బయట కంప్లీట్లీ అంటే ఎండకెండి వానకి తడిచిన టైప్ ఆఫ్ లైఫ్ తను అప్పటికి లీడ్ చేస్తున్నది. సో ఆ స్కిన్ అంతా కూడా బాగా విదర్ అయిపోయినట్టు చూపించాలి, నాట్ జస్ట్ ట్యాన్ ఆర్ నాట్ జస్ట్ ఓల్డ్. సో అది కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉండాలి. సో మనకున్న ఈ రిసోర్సెస్లో బిగినింగ్లో కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది. బట్ చాలా దానికి కూడా రకరకాలు ఇది ఎతికి అది ఎతికి ఏం చేయొచ్చు అది చేయొచ్చు ఇది చేయొచ్చు అని ఆ ప్రోడక్ట్స్ మేకప్ ప్రోడక్ట్స్తో కూడా కరెక్ట్గా అవ్వలేదు. తనకి స్కిన్ మీద ర్యాష్ వచ్చేది. లేటెక్స్ అనే ప్రోడక్ట్ జనరల్గా మేకప్లో వాడతారు ఫార్ ఇది మన ఈ రింకిల్స్ చేయటానికి కానీ వూండ్స్ చేయటానికి కానీ జనరల్ ఎనీ స్పెషల్ మేకప్కి వాడే ప్రోడక్ట్ అది. బట్ దానికి స్వీటీకి సెట్ అవ్వలేదు. అంటే ఫస్ట్ డే బాగానే ఉండింది, దాంతో బాగానే చేసాము. నెక్స్ట్ డే ఆ మేకప్ తీసేసరికి తనకి పాపం పొక్కులు కింద ర్యాష్ కింద డెవలప్ అయిపోయింది. సో అదొక ప్రాబ్లము. సో బట్ దాని తర్వాత ఇంకా చాలా విచిత్రమైన ప్రోడక్ట్తో ఫైనల్గా మేము అది కంప్లీట్ చేసాం. ఎవరు ఊహించుండ్రు ఇది ఏదైతే దీన్ని ఇలాగ చేయొచ్చు అని కింద మీద పడి స్కిన్ మీద తనకి ఎలర్జీ రాకూడదు అన్నది బేస్గా పెట్టుకుని మొదలు పెట్టాం. సో స్కిన్ మీద ఏం వాడతారు, ఇంకేం వాడే అవకాశం ఉంది, మేకప్ని పక్కన పెట్టేద్దాం. బికాజ్ మేకప్ ప్రోడక్ట్స్ ఏదైనా తనకి ఎలర్జీ ఇస్తున్నాయి అని చెప్పి ఆలోచించగా ఎందుకో సడన్గా ఒకరోజు నాకు తట్టింది, ఇదేంటిది స్కిన్కి ఈ మధ్య కట్స్ బ్రూసెస్ అయినప్పుడు దే యూజింగ్ వన్ లోషన్ లాంటిది టు స్టిక్ ఇట్ అప్. ఓకే, ఇప్పుడు ఇట్స్ అ న్యూ థింగ్. డెఫినెట్లీ అది స్కిన్ కట్ అయిన దాన్నే అంటే ఆపరేషన్లో కూడా చిన్న చిన్న సర్జరీస్లో కూడా వాడుతున్నారు అని విన్నాను నేను. నాకు తెలీదు, నాకు ఆ సైడ్ ఏమీ తెలియదు. సో అంత స్కిన్ అంటే కట్ అయిన స్కిన్ ఎక్స్పోజ్డ్ స్కిన్ మీద వాడుతున్నారు అంటే దట్ మస్ట్ బి చాలా సేఫ్ ప్రోడక్ట్ అయి ఉంటుంది డెఫినెట్లీ అని చెప్పి ఒక డాక్టర్ ఉన్నారు ఫ్రెండ్. సో తనని నేను కన్సల్ట్ చేస్తే యా ఉంది ఒకటి, బట్ ఐ డోంట్ నో అది స్టిక్ చేసేస్తే ఇంకా అది రాదు మరి. అది స్టిక్కింగ్కి వాడే ప్రోడక్ట్ కదా, అది స్టిక్ చేస్తే మరి స్కిన్ అలాగే నా పాడవుద్దేమో. మేము ఆ యాంగిల్లో మేము ఎప్పుడు ఆలోచించలేదు. స్టిక్ చేస్తే వస్తుందా అని నేను తను అడిగాను, తీసేయచ్చా క్లీనింగ్, ఎందుకు తీస్తాం, తీయాల్సిన అవసరం లేదు కదా, మేము తీయటానికి కాదు కదా పెడతానికి కదా వాడేది అన్నట్టు. సో అవును, మళ్ళీ అదొక అది తెచ్చి వేసాను నా స్కిన్ మీద. మీరు ట్రై చేస్తున్నారు? నా మీద ప్రశాంతి మీద మేము ట్రై చేస్తుండేవాళ్ళం. సో అన్నీ సో నా దాని మీద బాగానే కనిపిస్తుంది, లుక్ చాలా అద్భుతంగా ఉంది, ముసలి స్కిన్ లాగే ఉంది అని. మళ్ళీ నాది జనరలీ కొంచెం రింకిల్డ్ ఓల్డ్ లుక్ ఉండే స్కిన్ నాది. సో నాది కాదు ప్రశాంతి, నా దాని మీద నాకు బాగానే అనిపించవచ్చు. బికాజ్ నా ఏజ్తో అది నాది ఈజీగా ఓల్డ్ లుక్ కనబడుతుంది. నాది కాదు, నీ ప్రశాంతి ఈజ్ మచ్ యంగర్ అండ్ షీ హాజ్ వెరీ బ్యూటిఫుల్ స్కిన్ ఆల్సో. సో ప్రశాంతి స్కిన్ మీద ట్రై చేసాం, చాలా బాగుంది అన్న తర్వాత ఇది పోవట్లేదు ఏంటి ప్రశాంతి, సాయంత్రం అయ్యేసరికి ఇద్దరం ఇది పోవట్లేదని మళ్ళీ మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, శరత్ ఏంటి ఇది ఎలా పోతుంది ఏంటని. సరే అది పోదు, ఎందుకు పోతుంది, అది అంటించడానికి కదా మేము వాడేది, అది అంత ఈజీగా పోదని, పోకపోతే ఎలా మాకు రోజు వచ్చేయాలి అది అని చెప్పి అంటే ఏమో రమ్మా అవ్వదేమో అని ఇంకో డాక్టర్ ఫ్రెండ్ ఉన్నారు, ఆయనకి ఫోన్ చేశాను. దేర్ ఆల్ ఇన్ టు దిస్ కాస్మెటిక్ సర్జరీ అండ్ ఆల్ దట్. సో ఓకే లేదమ్మా అది కూడా పోయే అవకాశం లేదు, అది అంటే అదే మరి ఇట్స్ వెరీ స్ట్రాంగ్, పోదు అంత ఈజీగా అన్నారు.
ఆ తర్వాత ఇద్దరిలో ఎవరు సజెస్ట్ చేశారో నాకు గుర్తులేదండి, బట్ సిలైన్ వాటర్ ట్రై చేయమని. సో సిలైన్ వాటర్ తెచ్చి దాన్ని మళ్ళీ గట్టిగా రుద్దకూడదు, స్కిన్ అసలే చాలా సెన్సిటివ్, మన స్వీటీ స్కిన్ ఇస్ వెరీ సెన్సిటివ్, సో రుద్దకూడదు. సో దాన్ని ఉత్తినే వాటర్లో అదే సిలైన్లో కాటన్ డిప్ చేసి ఇలా 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 రుద్దితే పోయింది.